హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షీ బ్లాగ్స్. కుకింగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. ఈరోజైతే మంచి రెసిపీతో వెళ్ళిపోదాం. మంచి ఈవినింగ్ టైం స్నాక్గా కానీ, లేకపోతే ట్రావెలింగ్కి ఎప్పుడైనా వెళ్తూ ఉంటాం పిక్నిక్స్కి కానీ, లేకపోతే ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఇలాంటి స్నాక్ ఎత్తుకెళ్తే చాలా బాగుంటుంది. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ వచ్చి జొన్న అటుకుల మిక్చర్. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసేసుకోవాలి. కొన్ని శనగగింజలు వేగిన తర్వాత శనగపప్పు అనేది వేసేసుకోవాలి. ఇవి రెండు బాగా మగ్గించుకోవాలి. తర్వాత లైట్గా కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు బాగా మగ్గిన తర్వాత కొన్ని క్రష్ చేసుకున్న తెల్లగడ్డలు వేసేసుకోవాలి. ఇప్పుడైతే కొన్ని జీలకర్ర వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. రెండు ఎండుమిర్చి వేసేసుకోవాలి. కొంచెం ఇంగు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకి రుచికి తగినంత కారం, 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే అంతా బాగా కలబెట్టేసుకున్న తర్వాత మన జొన్న అటుకులు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే పైనుంటి కిందకి, కింద నుండి పైకి కలుపుకోవాలి. కారాలన్నీ దానికి పట్టాలి కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న విధానంలో మీరు కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే మన జొన్న అటుకులు రెడీ అయిపోయాయి. ఇవైతే పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ టైంలో. ఇదైతే 15 to 30 days స్టోరేజ్ ఉంటుంది. మనం స్టీల్ క్యారీలో వేసేసి తడి చేయకుండా మూత వేసేసుకుంటే ఇది అయితే పాడవదు. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కావాలంటే హర్షీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.